यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మన చుట్టూ ఉండే మన అంశాలు మనం తెలుసుకోవటానికి చాలా కాలం పడుతుంది. నిత్య జీవితం అనేటటువంటిది ఏ విధంగా ఎందుకు గడుస్తుందో, ఎట్లా పుడుతున్నామో పెరుగుతున్నామో వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనని మనం గమనించుకొని మనము శక్తివంతులుగా, యుక్తివంతులుగా, మహామనీషులుగా మారటానికి మన గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడేదో కొత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడో అధ్యయనం చేసి ఉన్నటువంటి దాన్ని గుర్తు చేసుకునే విధానం మనం ఉన్నాం. మనకు సంబంధించిన దారం ఎక్కడో తెగిపోయింది, మళ్ళీ అతుక్కునే ప్రయత్నమే ఈ పురాణ రహస్యాల కార్యక్రమం. మనము ఒక నిర్దేశిత కాలంలో పుడుతున్నాం, పెరుగుతున్నాం, మరణిస్తున్నాం. మన తాతల తాతల తాతలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు. మన మనవాళ్ళు కూడా పుడతారు, పెరుగుతారు, పోతారు. మనమంటూ ఒక ప్రత్యేకమైన సమయంలో వస్తున్నాం. మళ్ళీ ఒక 6 రకాలైనటువంటి మార్పులు జీవితంలో వస్తుంటాయి, పుట్టుక నుంచి మరణం వరకు. ఆ మార్పులు వస్తున్నాయి, మరణిస్తున్నాం. అయితే ఏ కాలంలో పుట్టాం, ఈ కాలం ఏమిటి, ఈ కాల సంబంధమైనటువంటి అంశం ఏమిటి, దీనికి ప్రారంభాలు ఏమిటి, ముగింపులు ఏమిటి, ఏదో మధ్య లోపల మనము కాల ప్రారంభానికో పండగలు పెట్టుకోవటం ఏంటి అసలు మనకేం జరుగుతుంది, ఈ అంశం మీద మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకందుకనే కాల సంబంధమైనటువంటి అంశంలో కాల పచతి భూతాని కాల సంహరితి ప్రజా కాల సుప్తేషు జాగ్రత్తి కాలోహి దురతిక్రమ అనేటువంటి మాట వినపడుతూ ఉంటుంది. అసలు కాలం అనేటటువంటిదే సృష్టికి, స్థితికి, లయానికి కారణమైనటువంటిది. మనకు ఒక బర్త్ టైము, బర్త్ డేటు ఉంటుంది, డెత్ టైము, డెత్ డేటు ఉంటుంటాయి. మధ్యలో స్థితి పొందిన సమయం ఫలాన్ టైం టు ఫలాన్ టైం అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు ఇది ఏర్పడింది, అసలు ఎట్లా మనం ఆవిర్భవిస్తున్నాం, ఏ కాలంలో బతుకుతున్నాం, ఏ కాలం తర్వాత వెళ్ళిపోతున్నాం, ఈ కాలం ఉన్న సమయంలో క్రియాత్మకంగా ఏ విధంగా చేస్తున్నాం, క్రియాత్మక కాల అని చెప్పేసి అని అంటుంటాం. ఈ క్రియాత్మకమైన కాలం ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటుంటాం అని చెప్పేసి అనుకుంటాం. కాలాన్ని పరీక్షించాలి, కాలం విషయం అర్థం కావాలి. మొట్టమొదలు ఈ విషయం మీద మన వాళ్ళంతా కూడా ఎంతో దృష్టి సారించారు. దృష్టి సారించిన తర్వాత మనకుండేటువంటి సమయం మొట్టమొదలు గమనించడం కోసం, మరి మనకన్నా పూర్వీకులైన ఒక ఆదిమ మానవుడు ఉన్నాడు అనుకునేటట్టయితే అతనికి ఉండేటటువంటి ఆలోచన వికాసం ఎప్పుడు జరిగి ఉంటుంది అంటే, రాత్రిపూట ఏ చెట్టు దగ్గరనో ఎక్కడో కనుక కూర్చునేటట్టయితే ఆ చెట్టు దగ్గర ఆకాశాన్ని చూస్తూ ఉంటుంటే అక్కడెక్కడో నిండు చంద్రబింబం ఒకవైపు, ఆకాశంలో నక్షత్రాలు ఒకవైపు. ఇదేదో నక్షత్ర ఛానల్, చంద్ర ఛానల్ లాగా ఉంటుంది. రోజు రాత్రిపూట చూస్తుంటే దగ్గరగా ఉండే చంద్రబింబం తగ్గిపోతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. పగటిపూట సూర్యుడు ఇటుపక్కకు అటుపక్కకు కనపడుతున్నాడు, ఇంతకన్నా ఏం తెలియదు. వెలుగు రాగానే మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, వెలుగుపై చీకట్లు కనుక వచ్చేటట్టయితే భయం అవుతూ ఉంటుంది. దీని మీద ఆలోచనలు మొదలయ్యి పెద్ద పెద్ద శాస్త్రాల ఆవిర్భావాలకు కారణమైంది. వెలుగే జీవితం, వెలుగు కోసమే జీవితం. ఎక్కడ వెలుగుంటుందో, ఎప్పుడు వెలుగుంటుందో ఆ వెలుగు ఉన్నంతసేపే మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. వెలుగు లేని సందర్భం లోపల మనము జీవితం కొనసాగించుకునే అవకాశం లేదు. అందుకని వెలుగును గురించి ఎంతసేపు ఉంటుందో తెలుసుకోవడం మొదలుపెట్టడం మనకు కాల ఆవిర్భావ విధానానికి మనకు మొట్టమొదటి వేదికైంది. అసలు వెలుగు ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది, మళ్ళీ అది కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. పోనీ రాత్రిపూట చంద్రుడు ఉన్నాడు, ఆయన ఎంతసేపు ఉంటున్నాడు, ఎంతసేపు వెళ్ళిపోతున్నాడు. సంవత్సరం ఆ రాత్రి మొత్తాల లోపల క్రమంగా తగ్గిపోవడం ఏంటి, క్రమంగా పెరగటం ఏంటి? ఈ అమావాస్య, పౌర్ణిమ అని ఇప్పుడు అనుకుంటున్నాం, అప్పట్లో ఏ విధంగా ఉంది? ఈ ధోరణి ఆలోచనకు కారణమైంది. ఈ కారణాలన్నీ అన్వేషించడం మొదలుపెట్టాం. ఇట్లా అన్వేషించి మనిషి ఒక క్లారిటీకి వచ్చాడు. ఏంటది?
ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నం వల్లనే ఈ సూర్యుడు కనపడకుండా పోతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు. ఈ చంద్రుడు నిండుగా ఉంటున్నప్పుడు రాత్రిపూట ఆనందంగా ఉంది, చంద్రుడు పూర్తిగా పోయినప్పుడు మనసు భయం కలుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కనపడట్లేదు. కాబట్టి నిండు చంద్రుడు ఎప్పుడు మొదలై మళ్ళీ ఎప్పుడు పోతున్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు అనటం గణన ప్రారంభమైంది. ఈ గణన మొత్తం మ్యాథమెటిక్స్కు మూల కారణమవుతుంది. ఆకాశంలో వచ్చే చంద్రుని యొక్క గణన, ఈ పూర్ణచంద్రుడు ఎప్పుడు ఉంటున్నాడు, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు, ఈ రకమైన చర్చ మొదలైంది. ఈ సందర్భాల్లో ఈ ప్రకృతిలో వచ్చే మార్పులు కూడా, ఎప్పుడు పళ్ళు కావాలంటే అప్పుడు దొరకట్లే, ఎప్పుడు వానలు పడాలంటే అప్పుడు వానలు పడట్లే, ఎప్పుడు నదులు ప్రవహించాలంటే ప్రవహించట్లే. అదేవిధంగా ఆకులు కాయలు అవన్నీ కూడా ఒక సమయంలో బాగుంటున్నాయి, ఒక సమయంలో పోతున్నాయి. కొన్ని జంతువులు సడన్గా, కొన్ని క్రిములు బయటికి వస్తున్నాయి, కొన్ని క్రిములు సడన్గా వెళ్ళిపోతున్నాయి. ఇదేంటి అసలు, ఎందుకు జరుగుతుంది? ఒక సీజన్స్ అనేవి ఎట్లా ఏర్పడుతున్నాయి? ఈ మార్పులకు కారణాలు ఏంటి? ఇవి కూడా ఒక ఫ్రీక్వెన్సీలో జరుగుతున్నాయి. విశేషం అది. చంద్రుడు ఏ విధంగానైతే 30 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి కనపడుతూ ఉంటుందో, ఇదే విధంగా సీజన్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ కనపడుతుంది. దీన్ని బట్టి ఆకాశాన్ని చూడటం మొదలుపెట్టాడు. చూస్తుంటే ఏదో ఒక నక్షత్ర మండలం లాంటిది కనిపించింది ఈ చంద్రుని పక్కన. నిండు చంద్రుని పక్కన ఒక నక్షత్ర మండలం కనిపిస్తుందంటే ఆ సందర్భంలో ఈ భూమి మీద జరిగే వాతావరణాన్ని, మార్పును గమనించడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ పోయింది? పగటిపూట వస్తే సూర్యుడికి సంబంధించిన అంశం గమనించడం, రాత్రి వస్తే చంద్రుడు, ఆ చంద్రుని వెనక ఉండేటటువంటి నక్షత్రాలను, వీటిని గమనించడం మొదలుపెట్టారు. ఈ గమనించడం మొదలుపెట్టిందే మనకు కాల గణనకు ఆధారమైంది. ఆ కాల గణన ఒకటే కాదు, ఫలాని కాలం లోపల ఫలాని చంద్రుడు ఫలాని చోట కనుక ఉండేటట్టయితే ఈ ప్రకృతిలో ఈ మార్పు వస్తుందని చెప్పేసి ఒక నిర్దేశిత విధానం చెప్పడానికి ఆస్కారమైంది. ఈ నిర్దేశిత విధానము మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఎందుకు మార్పులు తీసుకొచ్చింది? ఒకటి బాలేదు, ఫ్రీక్వెంట్గా ఆ చంద్రుడు ఆ నక్షత్రం దగ్గర కనిపించిన, సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో అక్కడ ఏ 4 ఒక నక్షత్ర మండలం కనిపించినా, ఆ నక్షత్ర మండలం కనిపించిన రోజు నాడు ఈ మన దగ్గర ఉండేటటువంటి ఈ భూవాతావరణం లోపల ఏదో లోపం ఏర్పడుతుంది అని గమనించారు. మరి అటువంటి లోపం ఏర్పడినాడు మనని మనం తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనని మనం తయారు చేసుకునే విధానము మనకు వ్రతము అని పేరు పెట్టారు దానికి. వ్రతం, నియమంగా బతకండి ఆ రోజున. అదేవిధంగా సూర్యోదయం కన్నా ముందుగా సూర్యుడు ఉదయించేటువంటి ప్రదేశం లోపల కొన్ని నక్షత్రాల గుంపులు అక్కడ కనిపించేటట్టయితే, అది ఎందుకంటే అది ఒకేసారి ఎప్పుడు కనపడవు, 365 ఒకసారి ఇట్లా తిరుగుతూ కనపడుతుంటాయి. కాబట్టి దాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడంటే, ఈ రోజు మొత్తం ఆనందంగా గడిచేటట్టయితే ఆ రోజు పండగ చేసుకోవాలి అనుకున్నాడు. ఇట్లా ఆ నక్షత్రాలను గమనించడం మొదలుపెట్టి, ఆ ప్రకృతిని గమనించడం మొదలుపెట్టి మనకు పండుగలు, వ్రతాలు అనేటటువంటి ధర్మశాస్త్రం అనేది నిర్దేశితం చేస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానికి మూలం జ్యోతిషం. జ్యోతిషం అంటే ఆకాశంలో ఉండే వెలుగులు. ఈ వెలుగులకు మూలమైనటువంటి వ్యవహారం మళ్ళీ కాలం. ఏ కాలంలో ఎప్పుడు ఏది జరుగుతుందనేది, ఇవన్నీ కూడా ఒక అనుబంధమైనటువంటి వ్యవహారాలుగా కనపడుతున్నాయి. దానికి విడదీసి చూసుకునే అవకాశం లేదు. కాలము, ధర్మము, జ్యోతిషము ఇవన్నీ కూడా ఒక అనుబంధమైన విధానాలకు సంబంధించిన అంశాలు. ఇట్లా ఈ కాలాన్ని మన వాళ్ళందరూ కూడా విభజించడం మొదలుపెట్టారు. విభజించి అతిపెద్ద కాలం నుంచి అతి చిన్న కాలం దాకా విడగొట్టడం మొదలుపెట్టారు. అతిపెద్ద కాలంగా మనకు యుగ ప్రమాణాలు కనపడుతున్నాయి. అతి చిన్న కాలంగా త్రుటి అనేటటువంటి కాలం కనపడుతుంటుంది. నిమేషము, త్రుటి మొదలైనటువంటి కాలాలు. ఇట్లా అతి పెద్ద కాలాన్ని, అతి చిన్న కాలాన్ని లెక్కలు పెట్టేటప్పుడు దానికి మానము అని లెక్కలు పెట్టారు. మానం అంటే కొలత అని అర్థం. మాన శబ్దం అనేక రూపాల్లో వాడబడుతూ ఉంటుంది. ప్రమాణము, విమానము, ఉపమానము, ఇట్లా అనేక రకాలైన మానాలు ఉన్నాయి మనకు. అవమానము, అనుమానము. మనకు ప్రమాణం అనే విషయం మాత్రం తెలుసు, ప్రకృష్టమైనటువంటి ఒక కొలత అని అర్థం ప్రమాణము అంటే. ఈ ప్రమాణ విధానం అనేటటువంటిది ఏమిటి అని చెప్పేసి లెక్కలు కట్టడానికి మళ్ళీ మనకు కొలమానము, సంఖ్యామానము ఇవన్నీ కూడా మానాలే. ఇది దాదాపుగా మూన్ అనేటటువంటి శబ్దం కూడా దాని నుంచే వచ్చినటువంటిది, కొలతకు సంబంధించింది. మొట్టమొదటి రోజుల్లో చంద్రుడు మన కొలతకు సంబంధించినటువంటి వాడు. మనకు 9 రకాల ప్రత్యేకమైన మానాలు కనపడుతున్నాయి. ఈ 9 రకాల ప్రత్యేకమైనటువంటి కాలమానాల్లో ముఖ్యంగా బ్రాహ్మమానం అనేది ఒకటి ఉంది. బ్రహ్మకు సంబంధించిన మానం. రోజు పొద్దున్న లేవగానే మన సంకల్పాలు చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్తుంటాం, అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతపరాహ కల్పే వైవస్వత మన్వంతరే అనుకుంటూ బ్రహ్మ అనేటువంటి దానికి మొదటి పార్ట్ అయిపోయింది, రెండవ పార్ట్ అని లెక్కలు కట్టడం.
అంటే ఈ సృష్టి ఆవిర్భవించి మొత్తం ఇన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందంటే దాంట్లో ఫస్ట్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్, వీఆర్ ఇన్ సెకండ్ పార్ట్ అని అర్థం. రెండో భాగంలో ఉన్నాం మనం. అది లెక్కలు కట్టేదంతా కూడా చతుర్యుగాలు ఎట్లా ఉంటాయి ఏంటి అని లెక్కలు కట్టేదంతా కూడా బ్రహ్మమానానికి సంబంధించింది. రెండవది ప్రాజాపత్యమానము అని ఉంటుంది. ప్రజాపతులని చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మనమందరం పుట్టి పెరుగు మనకు ప్రజాపతులు, మనమందరం ప్రజలము. ప్రకృష్టమైన జననం కలిగిన వాడు ప్రకృష్టమైన జననం కలిగింది మనకు కాబట్టి మనకు ఉండేటటువంటి పెద్దవాళ్ళకు మూలాలన్నీ కూడా ప్రజాపతులు, ప్రాజాపత్యము అనే పేరుతో పిలుస్తారు. దానికి సంబంధించిన మానం ప్రాజాపత్యమానం. ఆ తర్వాత దివ్యమానం అని ఇంకోటి ఉంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటటువంటి యుగ ప్రమాణాలతో కూడుకొని మనకు 4000 దివ్య వర్షాలు అయ్యేటట్టయితే కృతయుగం అని, 3600 కనుక ఉండేటట్టయితే త్రేతాయుగం అని, 2400 కనుక అయ్యేటట్టయితే ద్వాపరయుగం అని, 1200 కనుక అయ్యేటట్టయితే కలియుగం అనే పేరుతోని మనకు ప్రమాణ దివ్య వర్షాలు అనేటువంటి పేరుతో కనపడుతూ ఉన్నాయి. ఆ దివ్య వర్షాలతో లెక్కలు కట్టేటువంటి విధానం దాంట్లో ఉండే మళ్ళీ మనవంతరాలు, కల్పాలు, వ్యవహారాలంతా కూడా ఈ దివ్యమానం అనే పేరుతో కనపడుతున్నాయి. తర్వాత పితృమానం అని ఇంకోటి ఉంటుంది. మనకు 30 తిథులు కనుక అయ్యేటట్టయితే పితృలకు ఒక రోజు అని లెక్కలు కడుతూ ఉంటుంటారు. అందుకని ఆబ్దికాలు అవన్నీ పెట్టే సందర్భాల లోపల మనం సంవత్సరం అయితే ఒకసారి వారికి ఆబ్దికం పెట్టండి, ఎందుకంటే వాళ్ళకు ఒక రోజు గడుస్తుంది, రోజుకోసారి అన్నం పెట్టాలని సంప్రదాయం అని చెప్పేసి ఒక లెక్కలు కట్టే విధానం అంతా కూడా పితృమానంగా కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాదుల్లో ఇప్పుడు వాడేటువంటి విధానం పేరు బార్హస్పత్యమానము అంటారు. ఇక్కడ వైశాఖాది మాసాలు వరుసలో ఉంటుంటే ఆ రోజుల లోపల ఉండే అమావాస్యల్లో కృత్తికాది నక్షత్రాలన్నీ కూడా ఏ నక్షత్రంతో కూడుకుని ఉందో చూస్తారు. అదేవిధంగా గురుని యొక్క ఉదయము, గురుని యొక్క అస్తమయము వీటిని లెక్కలు కట్టేసి ఆ ఉదయించినటువంటి రోజునాడు ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ రోజున అబ్దము అని పేరు పెడతారు. కార్తీకాబ్దము ఇట్లా పేర్లు పెడుతూ ఉంటారు. అట్లా బార్హస్పత్యమానానికి సంబంధించినటువంటి విశేషమైన గణనలన్నీ ఉత్తరాదుల్లో జరుగుతూ ఉంటుంటాయి. ఆ తర్వాత సౌరమానము అనేటటువంటిది ప్రత్యేకంగా మనకు కనిపించేటటువంటిది. ఈ రోజుల లోపల అందరూ కూడా సౌరమానాన్ని మనము ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్ట్ చేసేటటువంటి విధానం. ఇది 365 రోజులుగా సంవత్సరం ఉంటుందని చెప్పేసి లెక్కలు కట్టడం. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించేంత వరకు, ఒక నక్షత్రం ఉదయించినప్పటి నుంచి మళ్ళీ ఉదయించేంత వరకు మధ్యలో ఉండేటువంటి కాలాన్ని సౌర దినం అని చెప్పేసి అది మళ్ళీ మొత్తం కలుపుకునేటట్టయితే సౌరమానంగా సౌర సంవత్సరం ఏర్పడుతుంది అనేది దీంట్లో ఉన్నటువంటి లెక్క. నక్షత్రమానం అని చెప్పేసి నక్షత్ర సంబంధమైనటువంటి అంశం ఇంకోటి ఉంటుంది. దీంట్లో 327 రోజులుగా మన వాళ్ళు లెక్కలు కడుతూ వచ్చారు. ఇకపోతే చాంద్రమానం అనేటటువంటిది ఇప్పుడు మనం చేసేటువంటి విధానం. మనకు ఉండేటువంటి చాంద్రమానం. సావనమానం అనేటటువంటిది ఇంకోటి ఉంది. సావనమానం అంటే సవనం అంటే యజ్ఞమని. ఈ సావనం అంటే యజ్ఞం అనేటువంటి ధోరణి లోపల మనకు ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు లెక్కలు కడతారు. అయితే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ సూర్యుని చుట్టూ తిరిగే ఆ 4 డిగ్రీలను 4 నిమిషాలను తీసేసి లెక్కలు కట్టే విధానం అంతా కూడా సావనమానం అంటారు. ఈ సావనమానానికి సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. 30 రోజుల నెల ఇంటూ 12 360 రోజులు మాత్రమే ఉంటుంది లెక్క. ఇట్లా మనకు చాంద్రమానము అనేటటువంటిది మాత్రం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దక్షిణాదులందరూ కూడా ఎక్కువగా చాంద్రమానాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ చాంద్రమానం లోపల ఉండేటువంటి విధానం ఏమిటి అంటే మనకు అన్నిటి వేదకాలం నుంచి ఉన్నటువంటిది చాంద్ర సౌరమానేనా అని చెప్పేసి లెక్కలు కడతారు. 2 మానాల యొక్క కలయికతో లెక్కలు కట్టే విధానం ఉంది. చాంద్ర సౌరమానాలు అనుకుంటున్నప్పుడు చంద్రుని యొక్క సంబంధించినటువంటి గమనం మొత్తం కలిపి లెక్కలు కట్టేటట్టయితే మనకు సంవత్సరానికి 354 రోజులు అట్లా కనపడుతూ ఉంటుంటాయి. సౌరమానానికి 365 రోజులు కనపడుతున్నాయి. ఈ 354 రోజుల నుంచి 365 రోజుల మధ్యలో 11 రోజులు తేడా ఉంది. ఈ తేడాను ఎప్పటికప్పుడు కాలం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లెక్కలు కట్టారు. చాంద్రమానంలో ఉన్న విశేషం ఏమిటి, వైజ్ఞానికత ఏమిటంటే పౌర్ణమి నాడు మనకు పౌర్ణమి ఏర్పడితే ఆ పౌర్ణమి నాడు ఏ నక్షత్రం గుండా ఆ చంద్రుడు మనకు కనపడుతున్నాడో ఆ నక్షత్రానికి సంబంధించిన పేరు ఆ మాసానికి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడింది అంటే చైత్రమాసం, విశాఖలో పౌర్ణమి ఏర్పడితే వైశాఖ మాసం, జ్యేష్ఠలో ఏర్పడితే జ్యేష్ఠ మాసం, పూర్వాషాఢ ఉత్తరాషాఢంలో అయితే ఆషాఢ మాసం, కృత్తికలో ఏర్పడితే కార్తీక మాసం, శ్రవణంలో ఏర్పడితే శ్రావణ మాసం, పూర్వభాద్ర ఉత్తరాభాద్రలో ఏర్పడితే భాద్రపద మాసం. ఇట్లా మనము ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఇవన్నీ కూడా నక్షత్రాల్లో కనపడుతూ ఉంటుంటాయి. ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున కనిపించలేదు, అది అధిక మాసంగా చెప్పబడింది.
ఆ మాసం లోపల ఉండేటువంటి విధానాన్ని బట్టి ఇట్లా మన వాళ్ళు లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. మరి చాంద్రమానం అనేది 354 రోజులకే పరిమితం అవుతున్నప్పుడు సౌరమానానికి ఇది సెట్ కానప్పుడు ఏమవుతూ ఉంటుందంటే 11.5 రోజుల తేడా 11.5 రోజుల తేడా వచ్చేసరికి 2.5 సంవత్సరాలు అయ్యేసరికి ఈ ఒక మాసం ఎక్స్ట్రా కనపడుతూ ఉంటుంది సౌరమానంలో. ఇది మనకు 5 సంవత్సరాల్లో 2 అధిక మాసాలు వస్తాయని చెప్పేసి లెక్కలు కట్టారు. దీన్ని పంచవర్షాత్మక యుగము అని పేరు పెట్టారు. పంచవర్షాత్మకం అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో రోజులన్నీ సమానంగా ఉండవు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అని 5 పెట్టుకున్నాం అనుకుంటే ఈ 5 సమానంగా ఉండవు. ఒకటి సంవత్సరం, ఒకటి పరివత్సరం, ఒకటి ఇరావత్సరం, ఒకటి ఇద్వత్సరం, ఒకటి అనువత్సరం అని 5 సంవత్సరాల పేర్లు వీటికి. అట్లా ప్రతి 5 సంవత్సరాలకు 60 సంవత్సరాల ప్రమాణం లోపల 12 యుగాలు ఉంటాయి. ఇవి అంటే ఇవి ఏ యుగాలు? పంచవర్షాత్మక యుగాలు. ఎందుకు పంచవర్షాత్మక ప్రత్యేకత అంటే 2 అధిక మాసాలు వస్తాయి దీంట్లో. అధిక మాసాల యొక్క జంట ఉంటుంది ఇక్కడ. ఈ అధిక మాసాల జంట ఉండటం వల్లనే జంటకు శబ్దంగా యుగ్మము అని పేరు తీసుకున్నారు. యుగ్మమే కాలక్రమం లోపల యుగము అయింది. యుగము అంటే కలయిక. ఇప్పటికీ కూడా యుగళ గీతాలని చెప్పేసి పాడటం అనేది మనకు జంటగా పాడే గీతాలకు పేరు. యుగ శబ్దం అనేది జంటకు తీసుకున్నారు. ఈ జంటకు తీసుకుంటున్న తర్వాత కాలక్రమంలో ఈ యుగ శబ్దం అనేటటువంటిది పంచవర్షాత్మక యుగం నుంచి ప్రారంభమైందల్లా సంవత్సరాలకు కాలానికి ప్రారంభమైందంతా కూడా యుగము అని పేరు పెట్టారు. తెలుగువారి దగ్గరకు వచ్చేసరికి ఈ యుగ సంబంధమైనటువంటి మొదటి రోజుకు యుగాది ఉగాదిగా మారిపోయింది. ఈ ఉగాది మనకు లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. ఈ ఉగాదికే మనం చేసేటువంటి వేరు రకాల పనులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. మనం చేసే ఉగాది అంతా కూడా ఇప్పుడు ఏ మానంలో చేస్తున్నాం? చాంద్రమానంలో చేస్తున్నాం. చాంద్రమానంలో అంటే చైత్ర మాసం లోపల మొట్టమొదటి రోజు నాడు మనకు పండగ చేసుకోవాలి. ఎందుకు ఆది పండగ చేయటం ఏమిటి అంటే ఏదైనా ఆది పండగే. ప్రారంభం నాడు మంచి పండుగ రోజు లేవగానే బాగా జరిగింది అనుకుంటే రోజంతా బాగా జరుగుతుందని చెప్పేసి నేను ఎట్లాగైతే అనుకుంటుంటామో మొదటి రోజు నాడు మంచి కనుక చేసేటట్టయితే మంచి పనులు జరిగేటట్టయితే ఆ సంవత్సరం అంతా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. ఆ రోజును పండగగా నిర్వహించుకొని మనని మనం ఆనందోపేతులను చేసుకోవడం అనేటటువంటి ధర్మం. మరి కేవలం ఆనందోపేతులను చేసుకోవడం తిరగటం ఎగరటం వరకే ఉందా అంటే ఇది ఒక వైజ్ఞానికమైనటువంటి ధోరణి లోపల ఈ ఉగాది అనేటటువంటిది నిర్వహించే విధానం ఈ చాంద్రమానానికి సంబంధించిన వాళ్ళకు ఉంది. ఆ రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చెప్తూ ఉంటుంటుంది మనకు ధర్మశాస్త్రం. ఏం చెప్తూ ఉంటుంది? ఆ రోజున తప్పనిసరిగా అందరూ ఇంటికి తోరణాలు కట్టుకోండి అంటారు. ఇంట్లో ఆనందం కలగాలి అనుకుంటున్నప్పుడు ఇంట్లోకి ఆక్సిజనేట్ అట్మాస్ఫియర్ బాగా ఉండాలి. ఆ ఉండటం కోసం చేసేటువంటి పనులన్నీ కూడా ఇవి. ఆ తర్వాత తైలాభ్యంగన స్నానం ఉండాలి అంటారు. తైలాభ్యంగన స్నానం ఎందుకు ఉండాలి అంటే శరీరం అనేటటువంటిది తప్పనిసరిగా మన లోపల ఉండే డెడ్ సెల్స్ పైన ఎప్పటికీ ఉంటుంటాయండి. ఈ డెడ్ సెల్స్ని ఎప్పటికప్పుడు తీసి పారేయాలంటే నలుగు పెట్టి స్నానం పోసుకోవాలి. అటువంటి తైలాభ్యంగ స్నానం వల్లనే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అది తెల్లవారుజామునే పొద్దున్నే చేయాలి. అది ఎప్పుడో 11ంటికి 10ంటికి చేయకూడదు. పొద్దున్నే చేసేయాలి తైలాభ్యంగ స్నానం. దానివల్ల శరీర శుద్ధి ఏర్పడుతుంటుంది. మనిషి శుద్ధి కోసమే ఈ లోకంలోకి వస్తాడు కాబట్టి బాహ్యదేహ శుద్ధి, అంతర్దేహ శుద్ధి, మనశ్శుద్ధి అనేటువంటి 3 పనుల లోపల ఆ రోజు మొత్తం పనులు చేస్తుండాలి. ఈ తైలాభ్యంగం దాని లాంటిది ఒకటి. తర్వాత శరీరం మనని మనం చూసుకుంటున్నప్పుడు మనకు ఆనందం కలిగేటట్టయితేనే ఆ రోజంతా ఆనందంగా గలుపుతాం కాబట్టి నవవస్త్ర ఆభరణ ధారణం అని చెప్పేసింది. అవకాశం ఉన్నంత వరకు కూడా కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకొని తనను తాను గొప్పగా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం. ఒకవేళ రాజులే కనుకుండేటట్టయితే ఆ రోజున కొత్త ఛత్రాలు, కొత్త చామరాలు ఇవన్నీ కూడా తయారు చేసుకొని చూసుకోవడం అనేది కొత్త పని కోసం అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా ఆ సందర్భంలో దమనము అనేటటువంటిది బాగా వస్తుంటుంది. దాని వాసన కానీ దాని విధానం కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రారంభం నుంచి 15 రోజుల వరకు అంటే పౌర్ణమి వరకు రోజుకు ఒక దేవతకు ఈ దమనంతో పూజ చేయాలని చెప్పేసి సూత్రం ఉంటుంది. అటువంటి దమనంతో చేసేటువంటి పూజల్లో ప్రారంభపు రోజైన పాడ్యమి నాడు మాత్రం తప్పనిసరిగా బ్రహ్మకు పూజ చేయాలని ఉంది. ఈ బ్రహ్మకి ఎందుకు పూజ చేయాలి అంటే బ్రహ్మ ప్రకృతికి కాలానికి సంకేతమైనటువంటి వాడు. కాలము బ్రహ్మే, అందుకని అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే అని చెప్పేసి కాలానికి లెక్కలు చెప్పారు. అట్లాగే ఈ సృష్టి ఇక్కడ విస్తరించినందుకు, సృష్టి కేవలం విస్తరించడం అంటే అన్ని గ్రహాల మీద సృష్టి లేదు కదా, మన దగ్గర పాజిటివ్గా పంచభూతాత్మకంగా విస్తరించడానికి కారణమైనటువంటి వాడు బ్రహ్మ కాబట్టి ఆయన బృహతి బ్రహ్మయితి విస్తరించిన వాడు అనే అర్థం లోపల ఆయనకు పూజ చేయటం అనేటటువంటిది దమనముతోనే బ్రహ్మకు పూజ చేయాలి అనేటటువంటి సంప్రదాయం మనకు వచ్చింది. అట్లాగే ఇంకా
సర్వాగచ్ఛాంతకర మహాశాంతి అని, పౌరుష ప్రతిపత్ వ్రతం అని చెప్పేసి అని శాంతి విధానం ఆ రోజున చేసేటువంటి విధానం. లోకమంతా ప్రశాంతంగా ఆనందంగా బతకాలి అని చెప్పేసే ధోరణితోని ఆ రోజున వర్షాదో నింబకుసుమం శర్కరాబ్ల ఘృతైర్యుతం అని చెప్పేసి చక్కగా నింబ కుసుమ భక్షణం, వేపపువ్వు పచ్చడి అందరూ తినాలి అని చెప్పేసి తెలుగువారి సంప్రదాయంలో వస్తూ ఉంటుంది. ఆ సంప్రదాయం కూడా మనకు కాల సంబంధమైనటువంటి విషయమే. వర్షాదౌ అన్నాడు, సంవత్సరానికి ప్రారంభమైనటువంటి రోజునాడు ఆ పని కనుక చేసేటట్టయితే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది, ఆ పని చేస్తూ ఉండాలని చెప్పడం అనమాట. ఆ తర్వాత పంచాంగ పూజ, పంచాంగ పఠనము అనేటటువంటిది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి 5 అంగములతో కూడుకుంది పంచ అంగము. ఈ పంచాంగము అప్పుడే తయారై వస్తుంది. ఈ పంచాంగం అడ్వాన్స్డ్గా ఆ సంవత్సరం మొత్తాన్ని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిది. ఓ రకంగా మనకు ముందుగా ఇచ్చేటువంటి ప్రివెంటివ్ మెజర్స్, అన్ని రకాలైనటువంటి ఆ సంవత్సరం గ్రహణాలు ఎట్లా ఉన్నాయి, ముహూర్తాలు ఎట్లా ఉన్నాయి, మూఢాలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు కరతరలు ఏర్పడుతున్నాయి, సంవత్సరంలో ఉండే మంచి రోజులేంటి, చెడ్డ రోజులేంటి, ఎప్పుడప్పుడు ఏ పండుగలకు అవకాశం ఉంటుంది, ఎప్పుడు లేదు, ఇదంతా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఓ రెడీ రెకనర్ లాగా ఉంటుంది మనకు. ఈ సంవత్సరంలో ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు పండవు, ఎప్పుడు వర్షాలు వచ్చే అవకాశం ఉంది, వర్షాలు ఎప్పుడు రావు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం తిదివార నక్షత్ర యోగకరణాలంటే ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రుల మధ్యలో ఉండేటటువంటి దూరాలను బట్టి లెక్కలు కట్టే విధానం అంతా కూడా. వేరువేరు నక్షత్రాలకు వేరువేరు గ్రహాలు ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి, వేరువేరు లగ్నాలు ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఇదంతా కూడా దాంట్లో లెక్కలు కట్టచ్చు. ఇంతగా లెక్కలు కట్టగలిగేటటువంటి జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి సైద్ధాంతిక విధానానికి సంబంధించిన పంచాంగాన్ని ఆ రోజు పూజించడం లక్ష్యం. పంచాంగం తయారు చేసే వాళ్ళని కూడా పూజించడం లక్ష్యం. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయటం. శ్రవణం చేయటం అంటే పంచాంగం పఠనం ఒకరు చేస్తే శ్రవణం అందరూ చేస్తూ ఉంటుంటారు. ఆ రోజున అందరికీ కూడా ఈ సంవత్సరం యొక్క బాగోగులు చెప్తుంటూ తమ తమ రాసులకు, తమ తమ లగ్నాలకు ఎక్కడెక్కడ ఏం బాగుంది బాగాలేదని తెలుసుకోవటం. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ సంవత్సరం నాకు కొంచెం సరిగా లేదు అనుకుంటున్నప్పుడు తన శక్తిని ఇంకా పెంచుకొని ఆ లోపం రాకుండా కాపాడుకోవడం కోసం తెలుసుకోవాలి. అట్లాగే చాలా బాగా ఉంది అనుకున్నప్పుడు హాయిగా తిని ఎంజాయ్ చేద్దాంలే అనుకోకుండా చక్కగా ఆ సంవత్సరం సంపాదించేటటువంటి పుణ్యాన్ని మరి తర్వాత సంవత్సరాలకు వినియోగపడేటట్టుగా బాగా శ్రమపడి తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉండటం. అదేవిధంగా ప్రపాదానం అని చెప్పేసి అని ఉంటుంది. ప్రపాదానం అంటే చలివేంద్ర ప్రారంభం చేయాలి అని చెప్పేసి అని ఉంది. ఆ రోజున రాజదర్శనము, దైవ దర్శనం కూడా చేసుకోవాలని ఉంది. చివరికి వాసంత నవరాత్రి ప్రారంభం అని కూడా ఉంటుంది. వసంత నవరాత్రుల్లో చివరి రోజుననే రాముని యొక్క కళ్యాణం చేయటం ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది మనకు. ఇట్లా మనకు ఉండేటటువంటి కాలము అనేటటువంటిది ఒక స్పష్టమైన కాలంలో, ఆ కాలం లోపల మనం చేసేటటువంటి విధి విధానం, మనం లెక్కలు కట్టే విధానం మన వాళ్ళంతా పూర్వీకులు ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం యొక్క నిడివిని చెప్పడం కోసం ఒక బ్రహ్మగుప్తుడు, ఒక ఆర్యభట్టు, ఒక వరాహమిరుడు, ఒక భాస్కరుడు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడితే ఈ రోజున కనిపించేటువంటి కాలం అంతా కనపడుతుంటుంది. కాలానికి అనుబంధమైన సాహిత్యమే ప్రపంచంలో ఉంది, కాలానికి అనుబంధమైన సంస్కృతే మనం పాటిస్తున్నాం, కాలానికి అనుబంధమైన పండుగలే మనం చేసుకుంటున్నాం. ఆ కాలం యొక్క లక్షణము, లక్ష్యము తెలుసుకొని కాలానికి నిరంతరం నమస్కరిస్తూ కాలాతీతులుగా మనం మారడానికి ప్రయత్నం చేస్తుంటూ ఉంటాం. స్వస్తి, నమస్కారం, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి